యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు ఈ శనివారం శుభదినాన శుభాకాంక్షలు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనం అందరి మీద ఉండాలని చెప్పి ఈనాటి ప్రముఖ న్యాయవాది, విద్యావేత్త, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయవేత్త, న్యాయ కోవిదులు అని కూడా అనొచ్చు మనము. సో వారి వెనకల కొటేషన్ చూస్తేనే అర్థమైపోతుంది మనకు. వారి యొక్క సమయపాలన కావచ్చు, వారి యొక్క యాటిట్యూడ్ కావచ్చు, వారి యొక్క డిసిప్లిన్ కావచ్చు. సో అవసరం మేరకు మాట్లాడగలరు, సమయం చాలా విలువైనది అన్నటువంటి కొటేషన్ మీద వారి యొక్క దినం ప్రతిదినం ప్రారంభమవుతుంది. ఈరోజు అటువంటి గొప్ప ప్రముఖ వ్యక్తి బాలాజీ సార్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఆ వెంకటేశ్వర స్వామి నామధేయమైనటువంటి మరో నామధేయం బాలాజీ. సో అటువంటి భగవంతుని వ్యక్తిత్వాన్ని, భగవంతుని యొక్క సుగుణాలను పోలి నేటి మానవ సమాజానికి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి నినాదంతో సేవ చేస్తున్నటువంటి సేవా తత్పరులు వారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సో మొదటగా ఈ యొక్క న్యాయవాద వృత్తి చేపట్టి దాదాపుగా 2 దశాబ్దాలు పైచిలకు అవుతుంది అని అనుకుంటున్నాం సార్. అవును సార్. సో అటువంటి మహత్తరమైనటువంటి కార్యాన్ని ఒక వృత్తిగా, దైవంగా భావించి చేస్తున్నటువంటి మీ యొక్క విశిష్ట సేవలకు ప్రతి ఒక్కరము రుణపడి ఉన్నాం. ముందుగా ఈ న్యాయవాద వృత్తిని చర్చించే ముందు మీ తల్లిదండ్రుల గురించి సార్. మొదటగా మాతృదేవోభవ, పితృదేవోభవ కాబట్టి ఈ న్యాయవాద వృత్తిలో స్థిరపడడానికి, వారి నుంచి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవడానికి, వారి వ్యక్తిత్వం మీకు ఏ విధంగా ప్రేరణనిచ్చింది, ప్రోత్సహించింది అన్నది మీ మాటల్లో, మా ప్రేక్షకుల కోసం, మా కోసం 2 మాటల్లో ప్లీజ్. అమ్మగారు లక్ష్మమ్మ, సద్గుణ గృహిణి. ఓకే. నాన్నగారు వ్యవసాయము, మంచి పొలిటీషియను. ఆయన దేశమంతా అంటే విత్ ఇన్ లొకాలిటీ బాగా తిరిగిన వ్యక్తి. ఎక్కువ మీడియేషన్ చేసేవాడు, పెద్ద రకంగా ఉండేవాడు. ఆ పెద్ద రకము మీడియేషన్ అనేది నాకు కొద్దిగా ఆకర్షించింది. మరి ఒక సమస్యను మనం మంచి తెలివితేటలతో, సబుద్ధితో ధర్మం రక్షితి రక్షత అనే దాన్ని పట్టుకొని పోతే మనం ధర్మంగా ఒక నిర్ణయాన్ని చేయొచ్చు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా తగిన సమస్యని మంచి తెలివి సదుద్దేశంతో తెస్తే, అంటే మనలో మనకి స్వలాభం చూసుకోకుండా చేస్తే ఆ నెలల తరబడి ఒక సాగే సమస్యని కొద్ది నిమిషాల్లో తేల్చేయచ్చు అనే సదుద్దేశంతో నాకు ఆనాడే అతని నుంచి ఒక బీజం పడింది. ఆ బీజమే నేను ఈరోజు న్యాయవృత్తి చేయడానికి కారణం. అమ్మగారి నుంచి ఎటువంటి వ్యక్తిత్వాన్ని మీరు బాగా నేర్చుకున్నారు సార్? అమ్మగారు ఎలా ఉండేవారు? సద్గుణ అంటే అందులో బాగా నచ్చింది మీకు? బాగా నచ్చింది ఏమిటంటే ఓర్పు, పేషెన్స్. సో ఏ వర్క్ చేయాలన్నా పేషెన్స్ అనేది మెయిన్ కాబట్టి ఆ పేషెన్స్ అనేది చాలా నాకు నచ్చింది. సో అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా పేషెన్స్ చాలా అవసరం కాబట్టి అమ్మగారి దగ్గర నుంచి ఏ ప్రొఫెషన్ అయినా, ఏ వృత్తి అయినా మనకు పేషెన్స్ అనేది ఉండాలి. సో తర్వాత మీ ప్రాథమిక విద్యాభ్యాసంలో మిమ్మల్ని బాగా ప్రేరేపించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారా సార్? శంకరయ్య అని ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు సకల అంటే అన్ని విధులు తెలిసినవాడు. చిన్నతనంలోనే మాకు సాయంత్రం పూట మహాభారతం, రామాయణం చెప్పేవాడు. అలా ఆయన చెప్పిన కథల వల్ల కూడా కొద్దిగా సొసైటీ అంటే ఏమిటి అనేది కొద్దిగా తెలిసిపోతుంది. ఎందుకంటే మనం గత కాలాన్ని గుర్తించుకుంటే భవిష్యత్తు కాలంలో ఎలా పోవాలని తెలుస్తుంది కాబట్టి ఆయన మన సాంస్కృతిక సంప్రదాయాలు, ఎస్పెషల్లీ రామాయణం, మహాభారతం చెప్పడం వల్ల కూడా కొద్దిగా సొసైటీ మీద ఒక అవగాహన అనేది ఏర్పడింది. సో ప్రాథమిక విద్యాభ్యాసంలోనూ మీకు బీజం నాటేశాడు వాల్యూస్ మీద. అవును, మహాభారతము, రామాయణం వాటిని చెప్పి ఎలిమెంటరీ స్కూల్ అని. వెరీ నైస్ సార్. తర్వాత 6th to 10th సార్, అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచినటువంటి, ప్రేరేపించినటువంటి ఉపాధ్యాయులు? మ్యాథ్స్ టీచర్ ఉండేవాళ్ళు. ఆ మ్యాథ్స్ టీచర్ ఇప్పుడు కానీ బాగా చదవాలి, చదువు తప్ప ఏరే మార్గం లేదు, ఈ కులాలు అనేది మనకు తిండి పెట్టవు, చదువు అనేది రేపు మీకు ఔన్నత్యాన్ని, ఒక ఉన్నత జీవితాన్ని ఇస్తుంది అని అతను ప్రేరేపించేవాడు. అతని మాటలు కూడా చదువుకోవడానికి ఒక కారణమైంది. అంటే ఎంత కష్టాలు ఉన్నా అక్కడ రూరల్ విలేజెస్ లో మనకు సౌకర్యాలు లేకపోయినా చదవాలి అనే సంకల్పం కలిగేది. వెరీ నైస్ సార్. +2లో సార్ ఇంటర్మీడియట్ అనేది బీటీ కాలేజ్ మదనపల్లిలో చదివినాను.
అక్కడ స్నేహితులు అప్పుడు కొద్దిగా వయసు వచ్చింది, స్నేహితులు ఉండేవాళ్ళు. సివి రమణమూర్తి ప్రస్తుతం మానపల్లిలో ఉండే అడ్వకేటు సివి రమణమూర్తి అని, ఇట్లా క్లాస్మేట్స్ కూడా మనం ఏదో ఒకటి చేయాలి, మన కోసం కాకుండా సొసైటీకి ఉపయోగపడే వృత్తిని ఎంచుకోవాలని అక్కడ కూడా డిస్కస్ చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా నాన్నను చూసి మధ్యస్థాలు అనేది ఆ ప్రేరేపణతో లాయర్ కావాలని అనుకునేవాడిని. కాబట్టి నేను నా స్నేహితులతో డిస్కస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్గా, అవును ఇది ఇండిపెండెంట్ జీవితము, మనం ఎవరికి లోబడి ఉండాల్సిన లేదు, మనం అనుకుంటే న్యాయం చేయొచ్చు, న్యాయం చేయాలని తలంపుతోనే అక్కడ కూడా స్నేహితుల సలహాతో కూడా బీటీ కాలేజీలో ఇంటర్మీడియట్ కొనసాగించి తర్వాత అది ఇంటర్మీడియట్ అవుతానే సరాసరి విఆర్ లా కాలేజీలో 89 నుంచి 94 వరకు 5 years లా కంప్లీట్ చేసి తిరిగి వచ్చి అది చేయడానికి కారణమైంది. లా కాలేజీలో నా లాను పూర్తి చేయడం అయింది. విఆర్ లా కాలేజ్ నెల్లూరు. తర్వాత మొదట్లో మీరు